ఆ ఇద్దరు ఎక్కడికెళ్ళినా జంటగానే వెళ్తారు. కిరాణా షాప్, మెడికల్ షాప్ ఓనర్స్ తో మాటలు కలుపుతారు. బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చామని చెప్తారు. వెళ్లిన దుకాణాలకు పదే పదే వెళ్తూ యజమానులతో పరిచయం పెంచుకుంటారు. తమ దగ్గర పాతకాలం నాటి బంగారం తక్కువ ధరకే విక్రయిస్తామని ఆశలు రేపుతారు. ఇంతకీ వారమ్మేది బంగారమా లేక ఇత్తడా? అమాయకులను బురిడి కొట్టించడానికి ఒక్కో కేటుగాడు ఒక్కో రూట్లో వెళ్తున్నాడు. తమ పాచిక పారే వరకు నక్క వినయాలు ప్రదర్శిస్తారు. జనాల కష్టాన్ని దోచుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. తమను నమ్మిన వారి చెవుల్లో పువ్వులు పెట్టి అందిన కాడికి దండుకుంటున్నారు. తక్కువ ధరకే పాత బంగారం విక్రయిస్తామని చెప్పి ఓ కేటుగాడు బురిడి కొట్టిస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న జాదుగాడు జనాలను ఏమార్చడంలో దేశముదురు. అమాయకులను టార్గెట్ చేస్తాడు. తక్కువ ధరకే బంగారం విక్రయిస్తానని మాయమాటలు చెబుతాడు. పుత్తడి పేరుతో ఇత్తడి అంటగట్టి చెక్కేస్తాడు. గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల యేసు ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పులు చేసి ఈజీ మనీ కోసం చీటర్గా మారాడు. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మితో జతకట్టి మోసాలు చేస్తున్నాడు. లక్ష్మితో కలిసి యేసు గుంటూరు నుంచి నల్గొండకు మకాం మార్చాడు. తన పేరు రవి అని, ఒంగోలు జిల్లా నుంచి ఉపాధి కోసం నల్గొండకు వచ్చామని స్థానికులతో మాటలు కలుపుతాడు. బిల్డర్ గా పనిచేస్తున్నానని చెప్పుకుంటాడు. ఇలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనస్వి మెడికల్ షాపు యజమాని వేముల రాజుకు చెప్పి అతడితో పరిచయం పెంచుకున్నాడు. మరో మహిళతో వచ్చి కొన్ని మందులు కొనుగోలు చేశాడు. కొన్నాళ్లు రెగ్యులర్ గా మెడికల్ షాప్ కు మందులు కొనడానికి వస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తన దగ్గర కొంత పాత బంగారం ఉందని, తక్కువ ధరకే విక్రయిస్తానని మెడికల్ షాప్ ఓనర్లో ఆశలు రేపాడు రవి. తనకు అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో విలువైన బంగారాన్ని చాలా తక్కువకు అమ్ముతున్నట్లుగా కహానీలు అల్లాడు. మరింత నమ్మకం కలిగేందుకు గోల్డ్ కాయిన్ తీసుకొచ్చి చూపించాడు. శాంపుల్ గా చిన్న బంగారం ముక్క ఇచ్చి కంసాలితో పరీక్ష చేయించుకోమని చెప్పాడు. అసలు బంగారమని తేలాకే తన దగ్గర కొనాలి అని చెప్పాడు. దాంతో మెడికల్ షాప్ ఓనర్ రాజు అతడిచ్చిన బంగారం ముక్కను కంసాలి దగ్గర టెస్ట్ చేయించడంతో నిజమని తేలింది. ప్రస్తుతం తులం బంగారం 1,00,000 దాటడంతో తక్కువ ధరకు వస్తుందని రాజు సంబరపడ్డాడు. అయితే రవి మాత్రం మెడికల్ షాపు ఓనర్ కు 2 రోజుల్లో తనకు డబ్బు కావాలి అని చెప్పాడు. 5 లక్షల రూపాయలు ఇస్తే 22 తులాల పాత బంగారం బిస్కెట్ నీ సొంతమవుతుందని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 22 లక్షల విలువైన గోల్డ్ 5 లక్షలకే వస్తూ ఉండడంతో రవి మాయలో పడ్డాడు రాజు. అతడు చెప్పినట్లుగానే 5 లక్షలు ఇచ్చి బంగారు బిస్కెట్ గా చెప్పిన దాన్ని కొన్నాడు. డబ్బు చేతిలో పడగానే రవి అక్కడి నుంచి ఉడాయించాడు. ఒక బంగారు చిన్నది ఇది తీసుకొని రావడం జరిగింది. ఒరిజినల్ బంగారు సంబంధించి చిన్నది ఒక పీస్ తీసుకొని వచ్చి ఈ బంగారు పీస్ తీసుకొని వచ్చి ఫస్ట్ మీకు తక్కువ ధరకు వస్తుంది బంగారము, మేము తీసుకొని వస్తాము అని చెప్తే అతను సరే అని చెప్పి దాన్ని చెక్ చేయించుకుంటారు. ఇద్దరు కలిసి పోయి అతను కూడా వస్తాడు. ఆ నేరస్తులు కూడా అతనితో పాటు వచ్చి జ్యువెలరీ షాప్కి పోయి చెక్ చేయించడం జరుగుతుంది. చెక్ చేయిస్తే ఒరిజినల్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు అతను వేములరాజు. చేసుకున్న తర్వాత ఒరిజినల్ అని చెప్పేసి గుప్తనిధులలో వెళ్ళింది అని చెప్పి అతనికి మాయమాటలు చెప్పి అతన్ని నమ్మిస్తే ముందు చెక్ చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా బంగారమే అని భావించి అతను తీసుకుని అతనికి 5 లక్షలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు పరారీ అయిపోతారు. కలల లోకంలో తేలిపోతున్న మెడికల్ షాపు ఓనర్ జ్యువెలరీ షాప్ కు వెళ్లి గోల్డ్ బిస్కెట్ ను తనిఖీ చేయించాడు. అయితే అది పుత్తడి కాదు ఇత్తడి అని చెప్పడంతో రాజు కంగు తిన్నాడు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నల్గొండ డీఈఓ ఆఫీస్ దగ్గర తచ్చాడుతున్న నిందితుణ్ణి అరెస్టు చేశారు. అతడికి సహకరించిన లక్ష్మి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర 4 లక్షల రూపాయలు రికవరీ చేయడము, అదే ఫేక్ గోల్డ్ను కూడా స్వాధీనపరచుకోవడము, సెల్ ఫోను, అతను ఇచ్చినటువంటి ఒరిజినల్ ఏదైతే 1 గ్రామ్ వరకు ఉన్నదో ఆ గోల్డ్ అది కూడా తీసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు పంపిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి ప్రజలు కానీ ఎవరైనా జ్యువెలరీ షాప్ యజమానులు కానీ అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకండి. దయచేసి తక్కువ ధరకు గోల్డ్ అనేది విలువైనది ఇప్పుడు 1,00,000 దాటింది. దాదాపు 1,00,000 రూపాయలకు తులం బంగారం ఉంది. నీకు 5 లక్షలకే 22 గ్రాములు ఇస్తాననేది హాస్యాస్పదమో, అది దొరికే సందర్భం కాదు. నిందితుడి నుండి 4 లక్షల నగదు, 1/2 గ్రాము బంగారం, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని మోసగాళ్ల వలలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.